మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. దోపిడీ బయటపడుతుందని భయపడుతున్నారు. కేటీఆర్ హరీష్ చిట్టా బయట పెడతానన్న పొంగులేటి చెప్పినవన్నీ అబద్ధాలే. తన బురదని ఇతర మంత్రులకు అంటిస్తున్నారు. మంత్రి పదవికి రాజీనామా చేయాలన్న బీఆర్ఎస్. గొల్లపల్లిలో హరీష్ సభకు హైకోర్టు అనుమతి. కమిషన్ల కోసమే రిజర్వాయర్ అంటున్న బీఆర్ఎస్. రైతులకు మద్దతుగా బహిరంగ సభ. యూనిఫామ్లో ఓపెన్ టెండర్లను రద్దు చేయాలి. కఠినమైన రూల్స్ తో చేనేత సంఘాలు నష్టపోతున్నాయి. సీఎం రేవంత్ కి ఎమ్మెల్సీ ఎల్ రమణ లేఖ. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ముందడుగు. ఈ నెల 17న క్షేత్రస్థాయిలో సర్వే. వీలైనంత త్వరగా భూమి పూజ. ఈ నెల 25న పార్టీ ప్రకటన. మా పార్టీ తెలంగాణ ఇంటి పార్టీగా ఉంటుంది. మిగతా పార్టీలన్నీ జాతీయ పార్టీలేనన్న కవిత. మా అంటే మాయా, వి అంటే విధ్వంసం, గన్ అంటే గందరగోళంతో పాటు గన్ కల్చర్. జగన్ మావిగన్ కాన్సెప్ట్ పై లోకేష్ సెటైర్. రోడ్ల కనెక్టివిటీతోనే ఎకనామిక్ యాక్టివిటీ. పోర్ట్ కారిడార్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు. ఈవీ బస్సులను పెంచాలన్న చంద్రబాబు. అమరావతిలో ఖర్చులు భారీగా పెరిగాయి. రైతులకు మద్దతు ధరలు లేవు. త్వరలో పాదయాత్ర ప్రారంభిస్తానన్న జగన్. ప్రభుత్వ అప్పులపై గవర్నర్ కు బొత్స లేఖ. తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని కంప్లైంట్. తప్పుడు సమాచారంపై చర్యలకు విన్నపం. జనసేన కార్యకర్తకి బాలశౌరి పరామర్శ. నిర్మాణాన్ని కూల్చివేయడంపై ఎంపీ మండిపాటు. సొంత ఖర్చులతో కట్టిస్తానని భరోసా. తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. మరోవైపు క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. ఆర్జీఐఏపీఎస్ ఇన్స్పెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు. 33 లక్షలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ. నిన్న 2 లక్షల లంచంతో దొరికిన సీఐ. ఎల్బీ నగర్ లో ఏసీబీ సోదాలు. అడ్డంగా దొరికిన అగ్రికల్చర్ యూనివర్సిటీ అసోసియేట్ డీన్. విత్తన కంపెనీ నుంచి 1 లక్ష తీసుకున్నట్టు ఆరోపణలు. అనకాపల్లి జిల్లా పరవాడలో చిట్టీల మోసం. దంపతుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. కోట్లలో వసూళ్లు చేశారంటున్న బాధితులు. నా ప్రచారాన్ని అడ్డుకోవడానికి రకరకాల కుట్రలు. జననాయకన్ సినిమాని కూడా అడ్డుకున్నారు. తూర్తుకుడిలో విజయ్ ఆరోపణలు. రేపు కేరళలో అసెంబ్లీ ఎన్నికలు. పోలింగ్ సామగ్రితో బయలుదేరిన సిబ్బంది. ఓటు వేయబోతున్న 2,70,00,000 మంది. అసోంలో రేపటి ఎన్నికలకు ఏర్పాట్లు. సిబ్బందిని తరలిస్తున్న ఎన్నికల సంఘం. సున్నిత ప్రాంతాల్లో భారీ బందోబస్తు. ఢిల్లీ నియంత్రణ లేకుండా చూడండి. ఎన్నికల్లో రాజకీయ పక్షపాతం ఉండకూడదు. సీఈసీకి మమతా బెనర్జీ విన్నపం. ఏఐసీసీ ఆఫీస్ ముందు గుజరాతీల ఆందోళన. ఖర్గే అనుచిత వ్యాఖ్యలు చేశారని నిరసన. గుజరాతీల ఆందోళనకు బీజేపీ మద్దతు. ఈశాన్యంలో 2 హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్. జైపూర్ మెట్రో ఫేజ్ 2కి కేంద్ర కేబినెట్ ఆమోదం. ఖరీఫ్ సీజన్లో ఎరువులపై 41,000 కోట్ల సబ్సిడీ.